హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. మహేష్ బాబు అండ్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఈ మూవీపై అభిమానుల్లో చాలా ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొని ఉంది. రాజమౌళి గత చిత్రాల్లో హీరోల లుక్స్ కానీ గెటప్స్ కానీ లీక్ కాకుండా చాలా కఠినమైన నియమాలన్నీ పాటించినప్పటికీ కూడా మరి ఇప్పుడు రాబోతున్న ఈ మూవీలో మహేష్ బాబు లుక్ ముందుగానే బయటకు రావడం చాలా డిస్కషన్ పాయింట్ అయిపోయింది. రాజమౌళి మహేష్ బాబు పాస్పోర్ట్ను తన వద్దే ఉంచి అలాగే సినిమా పూర్తయ్యే వరకు కూడా అలాగే వెకేషన్కు వెళ్లకుండా ఆల్రెడీ ఒక రెగ్యులేటింగ్ అథారిటీ విధించినట్టుగా కూడా వీడియోలో చూపించారు. అయితే ఇటీవల మహేష్ బాబు ఎయిర్పోర్ట్లో తన పాస్పోర్ట్తో కనిపించి వెకేషన్కి వెళ్లడం ద్వారా ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మహేష్ బాబు ఇటీవల తమన్నాతో కలిసి చేసిన అలాయిడ్ ఏసీ యాడ్లో కూడా తన పొడవైనటువంటి హెయిర్ కానీ అలాగే ఆ బీడ్తో కానీ కొత్త లుక్లో కనిపించేశాడు. మరి లుక్ రాజమౌళి సినిమాలోని పాత్రకు సంబంధించిందే కావచ్చని అభిమానులంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఇక రాజమౌళి గతంలో బాహుబలి, RRR చిత్రాల్లో హీరోల లుక్స్ అయితే మాత్రం ఏమాత్రం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మరి ఈసారి మహేష్ బాబు లుక్ అయితే ముందుగానే బయటకు వచ్చేయడం చాలా ఆశ్చర్యంగా మారింది. అయితే మహేష్ బాబు ఈ లుక్తో ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్లలో కనిపించడం ద్వారా ప్రేక్షకులు అలవాటు పడతారని అలాగే ఇది రాజమౌళి వ్యూహంలో భాగమే అని కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతేకాదు సినిమా రిలీజ్కి ముందే ఈ లుక్ను పబ్లిక్లో ఓపెన్గా చూపించేయడం ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నంగా కూడా ఇది భావించవచ్చు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్నటువంటి ఈ చిత్రంపై ఇప్పటికే చాలా భారీ అంచనాలున్నాయి. రోజుకో అప్డేట్తో మతి పోగొడుతున్నారు. ఇక ఈ లుక్ లీక్ అయినప్పటికీ సినిమా విడుదలకు ముందు మరిన్ని సర్ప్రైజులు కూడా ఉండవచ్చని అభిమానులంతా కూడా ఆశిస్తూ ఉన్నారు.